So dear students, welcome back to year-end practice of GST class. Okay. See, in the previous classes, we have discussed so many things. Okay. Introduction to GST, what is GST? In our country, in which year GST started? 2007. Date? July 1st. Very good. 1st July 2017. What is the full form of GST? Goods and Services Tax. Very good. So, tax subsumed under GST. GST లో రకరకాల ట్యాక్సులు, స్టేట్ ట్యాక్సులు, సెంట్రల్ ట్యాక్సులు సబ్స్యూమ్ అయినట్టు కలిసిపోవడం. Okay. We have discussed them. Those taxes which merged in GST. Determination of a tax. We have discussed the determination of tax. Then registration, process of registration of dealers, we have seen the process of registration, the meaning of registration, cancellation and renovation of registration, we have seen. Supply of goods and services, intra-state supply, interstate supply. Okay. Time of supply, place of supply, value of supply, several things we discussed under supply. Okay. Then transition to GST. ఇవన్నీ కూడా these are the important points that we have to remember while transitioning to GST. Registered business అయితే ఎట్లా availed input tax credit, unavailed sen-VAT credit and input VAT on capital gains, availing the input credit held in closing stock, ఇవన్నీ కూడా you have to take care of in ట్రాన్సిషన్ టు జిఎస్టీ. జిఎస్టీలోకి మారే ముందు అవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాను. ఓకే. దెన్ యూ హ్యావ్ ట్యాక్స్ ఇన్వాయిస్. చెప్పాను కదా, ఇన్వాయిస్ లో ట్యాక్స్ డీటెయిల్స్ కూడా ఉంటే దట్ ఈస్ ట్యాక్స్ ఇన్వాయిస్. దీంట్లో కొన్ని పాయింట్స్ చెప్పాను, ఏమొచ్చినాయి? పర్చేజర్ నేము, సెల్లర్ నేము, సెల్లర్ సిగ్నేచరు, దెన్ కండిషన్స్, డిజిటల్ సిగ్నేచర్, దాన్ని ఏమంటారని చెప్పాను? డిఎస్సి, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ చెప్పాను. అట్లనే జిఎస్టిఐఎన్ నెంబర్, ఇంకొకటి నెంబర్ చెప్పాను, ఏంటది? హెచ్ఎస్ఎన్ అని చెప్పాను, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామనిక్లేచర్ అని చూపించాం మీకు నెట్ లో. ఓకే. సో అవన్నీ కూడా ఉండాలి. వాల్యూ ఆఫ్ గూడ్స్, దాని మీద ట్యాక్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ట్యాక్స్ ఇన్వాయిస్. ట్యాక్స్ లేకుండా ఉంటే దాన్ని ఏమంటాం? బిల్ ఆఫ్ సప్లై. వితౌట్ ట్యాక్స్, వాట్ ఎవర్ డాక్యుమెంట్ దట్ ఈ సెల్లర్ విల్ ఇష్యూ టు ద పర్చేజర్, దట్ డాక్యుమెంట్ ఈస్ నోన్ as బిల్ ఆఫ్ సప్లై. దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ and supplementary invoice. Okay. Up to this we discussed. These topics we will discuss now. Is it okay? See, I told when a purchaser purchases goods from seller, he will take invoice. Invoice means bill, actually bill, details of goods purchased. Sometimes it happens that the seller will not give invoice. కొన్ని కండిషన్స్ లో, ప్రత్యేకమైన పరిస్థితులలో సెల్లర్ ఇన్వాయిస్ ఇవ్వడండి. గూడ్స్ పంపించే వ్యక్తి ఇన్వాయిస్ ఇవ్వడు. అవి ఎటువంటి సందర్భాలు అంటే, సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, ఇప్పుడు మనం సినిమాలలో అక్కడిక్కడ చూస్తుంటాం, పేపర్లో కొన్ని సంఘటనలు చూస్తుంటాం, లారీలు అవి ఇవి ఆపి చెక్ చేస్తుంటే పోలీసులు ఏమైనా పట్టుబడతారు స్మగ్లింగ్ చేస్తున్న గూడ్స్ కానీ ఇంకేమైనా. ఎందుకంటే అవి ఎక్కడి నుంచి తెస్తున్నారు అనేది రిసీట్ ఉండాలి ఖచ్చితంగా. అట్లనే మీరు ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు కూడా ఒక ఊరు నుంచి ఇంకో ఊరి దూరం పోతున్నారు అనుకోండి, చెక్ పోస్టులు ఉంటాయి, ఫారెస్ట్ చెక్ పోస్టులు ఉంటాయి అక్కడక్కడ. నువ్వు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొని పోతే వాళ్ళు అడుగుతారు, నీవు అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎటు పోతున్నావు, లేదా ఎవరన్నా ఇల్లు అన్నా డ్యూటీ చేసుకొని పోతున్నావు అని. ఇప్పుడు ఎవరైనా తాళం వేసిపోయినారు అనుకోండి, వాళ్ళు ఇంట్లో సరిపడి మొత్తం వేసుకొని పోవచ్చు కదా లారీలు, అట్లా కూడా జరగచ్చు కదా. కాబట్టి మనకు ట్రాన్స్ఫర్ అయిన ఆర్డర్ చూపించాలి వాళ్ళకు. ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఒక ఆర్డర్ తీసుకోవాలి, ట్రాన్స్ఫర్ అయింది ఫలానా వ్యక్తికి అంత, రకరకాల ఉంటాయి, ఒరిజినల్ రూల్ ప్రకారం పోవాలి. సో దట్ ఈస్ వై taking invoice is very important in transportation, but sometimes invoice is not required. Transportation of goods without invoice, అది ఏ సందర్భంలో అంటే అప్పుడు మనం ఏదన్నా కూడా మరి ఏదైనా ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ కావాలి. దట్ డాక్యుమెంట్ ఈజ్ నోన్ యాజ్ డెలివరీ చాలాన్. ఓకే. ఇన్వాయిస్ కాకుండా అప్పుడు డెలివరీ చాలాన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో డెలివరీ చాలాన్ ఈజ్ ఎ డాక్యుమెంట్ విచ్ ఈజ్ ఇష్యూడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వాయిస్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్వాయిస్ డెలివరీ చాలాన్ ఈజ్ ఇష్యూడ్. దాంట్లో కూడా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి ఎప్పుడెప్పుడు ఇష్యూ చేస్తారంటే దీస్ 3 కండిషన్స్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఫర్ జాబ్ వర్క్. జాబ్ వర్క్ అంటే ఏంటండి? నేను ఇంకొకరికి ఇస్తాను,
వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ చేసి ఇస్తారు. నాకు పూర్తిగా ఫినిష్ చేయడం తెలియదు, దీనికి అంతా మేకప్ వేయడం తెలియదు, నాకు ఓన్లీ మామూలుగా చేశాను అంతే. దీని మీద అద్దం పెట్టడం, దీనికి కవర్ లేయడం ఇవన్నీ తెలియదు నాకు. సో దానికి మేకప్లు చేయడం అవన్నీ కూడా వేరే వ్యక్తికి ఇస్తాను. సో అట్లాంటప్పుడు పంపించేటప్పుడు మరి అతనికి కొంటున్నట్టు కాదు నా దగ్గర నుంచి, నేను అమ్ముతున్నట్టు కాదు, దీన్ని ప్రాసెస్ చేయమని అతనికి పంపిస్తున్నాను. డిడ్ యూ అండర్స్టాండ్? సో దట్ ఈస్ నోన్ ఎస్ జాబ్ వర్క్ టు ఫర్దర్ ప్రాసెస్ ఏ ప్రొడక్ట్. If goods are transported, if the goods are transferred, in that case delivery challan has to be issued. అట్లానే ఇంకొక పదం ఉన్నది చూడండి, ఈ గ్యాప్ రావాలి వీటిలలో. బిల్ టు షిప్ టు మోడల్. బిల్ టు షిప్ టు మోడల్ అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అండర్ ఏ బిల్ టు షిప్ టు మోడల్. బిల్ టు షిప్ టు మోడల్ అంటే ఇప్పుడు మనము ఆన్లైన్లో రకరకాలు చూస్తున్నామండి. ఇప్పుడు మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏమైనా కొంటున్నప్పుడు అమెజాన్ వాళ్ళు ఒరిజినల్గా మీకు ఇన్వాయిస్ ఏమి ఇవ్వరు. ఒరిజినల్గా నేను అమెజాన్కు ఒక సెల్ ఫోన్ ఆర్డర్ పెట్టాను అనుకోండి, సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళే మీకు ఇస్తారు ఇన్వాయిస్, బిల్లు ఇస్తారు, అవునా కదా? అంతేగాని అమెజాన్ ఇవ్వదు బిల్లు మీకు. ఈ సెల్ ఫోన్ వాల్యూ కానీ వారంటీ కార్డు కానీ దిట్ సెల్ ఫోన్ కంపెనీ విల్ గివ్, నాట్ అమెజాన్. కానీ వాళ్ళు మీకు పంపిస్తున్నారు గూడ్స్, వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వాళ్ళు తీసుకొని మీకు పంపిస్తున్నారు. సో దట్ ఈస్ నోన్ యాజ్ బిల్ టు షిప్ టు మోడల్. ఓకే, so transport of goods under a bill to ship to model. In that case also delivery challan is enough. Then transport of goods for exhibition or samples. When ఈ ఊరు నుంచి మనము ఇక్కడ ఖమ్మంలో SR&B విజేందర్ కాలేజీలో చాలా సార్లు ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి కదా రకరకాల. ఇప్పుడు కూడా జరుగుతున్నది ఏదో హ్యాండిక్రాఫ్ట్స్ మేళా అని. రకరకాల జనాలు వచ్చి అక్కడ అమ్ముతుంటారు, ప్రదర్శనకు పెడుతుంటారు, శాంపిల్స్ చూపిస్తుంటారు. సో అవి వేరొక ప్రాంతం నుంచి తీసుకొని వచ్చేటప్పుడు డెలివరీ చాలాన్ మాత్రమే ఉంటాయి. అది అమ్మే వాళ్ళు కొనుగోలుదారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అమ్ముతారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కొంటారు. అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వచ్చేటప్పుడు దానికి ఇన్వాయిస్ ఉండదు. ఓకే, సో ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎగ్జిబిషన్ ఆర్ సేల్స్ శాంపిల్స్. దీంట్లో కూడా దీస్ ఆర్ ది కంటెంట్స్ ఇన్ డెలివరీ చాలాన్. ఏమేమి ఉండాలండి? సీరియల్ నెంబర్ ఉండాలి, డేట్, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది కన్సైన్ ఆర్ కన్సైన్. మీరు అకౌంట్స్ లో కన్సైన్ ఆర్ కన్సైన్ అని పదం విని ఉంటారు. ఓకేనా? సో ఎవరు పంపిస్తున్నారు, ఎవరికి పంపిస్తున్నారు. Okay, the sender, the receiver. Okay, then description and quantity of goods. What are the goods? అసలు ఎన్ని పంపిస్తున్నారు, ఏం పంపిస్తున్నారు. సో వాట్ ఆర్ ద గూడ్స్, హౌ మెనీ గూడ్స్ ఆర్ సెంట్. దెన్ అమ్ముతారు, అతను ఓన్గా అమ్మడు, కన్సైనర్ తరఫున అమ్ముతాడు. కన్సైన్ అమ్ముతాడు, హీ యాక్ట్స్ యాజ్ ఏజెంట్. ఓకేనా? ఇప్పుడు అతను నీకు నువ్వు అమ్ముతావు, ఓకే, దానికి నువ్వు కమిషన్ తీసుకుంటావు. ఓకేనా? సో దట్ ఈస్ కన్సైన్ ఆర్ కన్సైన్. సో GSTIN అంటే ఏం చెప్పాను? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అవి దాని మీద డెలివరీ చాలాన్ మీద రాయాల్సి ఉంటుంది. ఓకేనా? దెన్ ఇన్పుట్ క్రెడిట్ మెకానిజం. మీకు చెప్పాను కదా, ఇన్పుట్ క్రెడిట్ ITC మళ్ళా వస్తున్నది. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఐఎమ్ రీడింగ్ ఇట్. యు సీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ mechanism allows businesses to deduct the GST they paid on inputs, that is purchases, from the GST they owe on their outputs. మనం సేల్ చేసేటప్పుడు ఏదైతే ట్యాక్స్ కట్టాలో, మనం పర్చేజ్ చేసుకున్నప్పుడు ఎంతైతే ట్యాక్స్ కట్టామో దీని నుంచి అది డిడక్ట్ చేసుకొని మిగిలిన ట్యాక్సే కడతాం. దట్ మెకానిజం ఈజ్ నోన్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ మెకానిజం, ITC. ఇన్పుట్ క్రెడిట్ మెకానిజం, ITC. ఓకే, సో దీనికి కూడా కండిషన్స్ ఉన్నాయండి. మీకు ఇంతకు ముందు చెప్పాను, రిటర్న్స్ రెగ్యులర్ గా ఫైల్ చేస్తూ ఉండాలి, వ్యాలిడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి అతని దగ్గర. యూ షుడ్ పొజెస్ ట్యాక్స్ ఇన్వాయిస్, యూ షుడ్ బి ఫైలింగ్ రిటర్న్స్ రెగ్యులర్లీ, GST రిటర్న్స్. ద గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్. నేను ఇంట్లో వాడుకుంటా తెచ్చుకొని అంటే కుదరదని చెప్పాను మీకు నేను. అవి మళ్ళా అమ్మే ఉద్దేశంతో ఉండాలి. ఓకే, GST మస్ట్ హ్యావ్ బీన్ పెయిడ్ టు ద గవర్నమెంట్. సో అదండి. ఓకే, సో మళ్ళా వచ్చింది ఇక్కడ చూడండి, సేమ్ ఇన్పుట్ ట్యాక్స్ ఇక్కడ వచ్చింది. మనము మళ్ళీ చెప్తున్నాను, మనం పర్చేజెస్ చేసుకున్న రా మెటీరియల్స్ కావచ్చు, ఇంకా ఏమైనా పదార్థాలు మీద మనం కట్టిన ట్యాక్స్ మనం సేల్ చేసేటప్పుడు ట్యాక్స్ కట్టే దాంట్లో ఈ ట్యాక్స్ మినహాయించుకొని చూపించవచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ మెకానిజం. సో ఇన్పుట్ ట్యాక్స్ రిఫర్స్ టు ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పెయిడ్ ఆన్ ది పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యూజ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ సీ GST paid on raw materials, GST paid on capital goods such as machinery. మీకు నేను చెప్పాను కదా, క్యాపిటల్ గూడ్స్ అంటే ఉదాహరణ చెప్పాను, మెషినరీ, యంత్ర సామాగ్రి. ఓకే, GST paid on services such as transportation or advertising. ఓకే,
Then coming to GST returns. What is return? Return is any document that you are going to submit to the tax authorities, indicating your income, indicating your expenditure income, indicating your tax details. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నువ్వు ట్యాక్స్ అథారిటీకి సమర్పిస్తావు, వాటినే రిటర్న్స్ అంటాం. ఓకే, చూడండి రకరకాల రిటర్న్స్ ఉన్నాయండి. చూడండి ఈ మొత్తం జిఎస్టి ఆర్ అంటే రిటర్న్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రిటర్న్ మొత్తం 11 వరకు ఉన్నాయి. చూడండి 1 to 11 ఇవి ఎవరెవరు ఫైల్ చేయాలి, ఈ పర్టికులర్స్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ ఎంత కాలానికి ఒకసారి చేయాలని, డ్యూ డేట్ ఎప్పుడు అని ఉన్నాయి. ఓకే, రిటర్న్ ఫార్మ్ నెంబర్, పర్టికులర్స్ హూ హ్యాస్ టు ఫైల్ దట్, ఫ్రీక్వెన్సీ, ఫర్ హౌ మెనీ మంత్స్ ఆర్ ఫర్ హౌ మెనీ డేస్ దే హ్యావ్ టు సబ్మిట్, అండ్ డ్యూ డేట్ ఫర్ సబ్మిటింగ్ ది రిటర్న్ ఆల్సో ఈజ్ మెన్షన్. సో ఫస్ట్ GSTR 1, goods and services tax return 1. See, details outward supplies. Outward supplies means sales. Supplies are of two types. Inward supply means purchase. Outward supply means sale. So outward supplies of taxable goods and services, you have to every month you have to submit return. ప్రతి నెల నువ్వు గత నెలలో ఏమి కొన్నావు, ఏమి అమ్మావు అనేది చూపించాలి. ఇది ఎప్పుడు సబ్మిట్ చేయాలి? 11th of May. నెక్స్ట్ మంత్. ఇప్పుడు మనము now presently we are in January month. On before February 11th we have to submit the return of sales. జనవరిలో మొత్తం ఎంత అమ్మేసాము అనేది మనము February 11th వరకు ట్యాక్స్ అథారిటీస్కి, జిఎస్టీ అథారిటీస్కి అప్లోడ్ చేశారు డీటెయిల్స్. సో ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు ఫైల్ దట్ రిటర్న్. GSTR 1, డిడ్ యూ అండర్స్టాండ్? The GSTR 2 it is suspended, GSTR 3 it is suspended, means originally it was there, now they are not there. See, actually this is inward supplies. You have seen this is outward supply. Outward supply means sale. Inward supply means purchases. Now they need not show. This is cancelled now. Okay, GSTR 2 is cancelled. That is no longer required. This is suspended. Similarly, GSTR 3 also is suspended. It belongs to monthly return based on finalization of outward and inward supply details with tax payment. Every month they have to submit actually inward supply, outward supply, including tax details. All they have to submit. But now it is suspended. GSTR 3 is not there. Okay, GSTR 3B, simple return summarizing outward supplies, input tax credit and tax payment. Input tax credit వచ్చింది కదా, this is important word మీకు చెప్తున్నా మళ్ళా. ఓకేనా, GSTR 3B సబ్మిట్ చేయాలి. ఇది ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు సబ్మిట్ విత్ దీస్ డీటెయిల్స్. లాస్ట్ డేట్ ఈస్, డ్యూ డేట్ ఈస్ 28th of next month. ఓకే, GSTR 4, return of taxpayers registered under the composition levy, not level, levy, composition levy. ఇది జిఎస్టి ప్రకారం కాంపోజిషన్ డీలర్ కింద నమోదు చేసుకోవచ్చు అండి. ఒక స్పెషల్ స్కీమ్ ఉన్నది. కాంపోజిషన్ డీలరు అంటే ఏమిటి అనేది చెప్తాను. చూడండి, జిఎస్టిఆర్లో రకరకాల డీలర్షిప్స్ ఉన్నాయి, రకరకాల కథలు ఉన్నాయి. డీలర్స్లో రకరకాల డీలర్స్ ఉన్నారు. బట్ కాంపోజిషన్ డీలర్ ఈజ్ ఏ పర్సన్, మనం చాలా తక్కువ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఎవ్రీ మంత్ ఇట్లా రిటర్న్ సబ్మిట్ చేయడం అంటే వాళ్ళ కష్టం. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్కు దే విల్ సో కాంపోజిషన్ స్కీమ్ ఈస్ దేర్. కాంపోజిషన్ డీలర్ అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసారు GSTR 1 చూస్తే ఎవ్రీ మంత్ సేల్ చేసిన డీటెయిల్స్ వీ హ్యావ్ టు అప్లోడ్ ఇన్ జిఎస్టీ పోర్టల్. అది చిన్న చిన్న బిజినెస్ ఫర్ దట్ ఈస్ ఇంపాసిబుల్, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ అప్లై అండర్ కాంపోజిషన్ స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్ అంటే ఎవరికైతే టర్న్ ఓవర్ 1.5 crores లోపల ఉంటుందో, అంటే సంవత్సరం మొత్తం మీద 1.5 crores లోపల ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి రిటర్న్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్లాట్ రేట్ చొప్పున జిఎస్టీ కడతారు వాళ్ళు. వీళ్ళ లెక్క ఈ వస్తువు అమ్మితే, మీరు మొన్న మోర్లోనో లేకపోతే డిమార్ట్లోనో చూపించాను ఒక్కొక్క దాని మీద ఇంత ట్యాక్స్ అని, మళ్ళీ దాన్ని అంతా కట్టడం, విడివిడిగా కట్టడం అంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ ఫ్లాట్ రేట్, దే విల్ పే జిఎస్టీ ఎట్ ఎ ఫ్లాట్ రేట్. సో అట్లా దాన్ని, ఆ స్కీమ్ని మనం ఏమంటామంటే కాంపోజిషన్ స్కీమ్ అంటాం, అట్లా కాంపోజిషన్ డీలర్ అంటాం. సో అట్లా కాంపోజిషన్ లెవీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి సబ్మిట్ చేయాలంటే రిటర్న్? క్వార్టర్లీ. ఎవ్రీ మంత్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ డేట్ వరకు చేయాలి?
18th of the month సక్సీడింగ్ క్వార్టర్, అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఒక క్వార్టర్, 3 నెలలు, 3 months వరకు క్వార్టర్. అది ఎప్పుడు చేయాలి? ఏప్రిల్ 18th వరకు చేసేయచ్చు. జనవరి ఫిబ్రవరి మార్చి కలిపి ఏప్రిల్ 18th చేసేయచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, చిన్న చిన్న వ్యాపారస్తులకు సులభంగా ఉండడం కోసం ఇట్లా కాంపోజిషన్ లెవీ స్కీమ్ అనేది ఉన్నది. నెక్స్ట్, రిటర్న్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఫారెన్ ట్యాక్సబుల్ పర్సన్స్. మీకు ఇంతకు ముందే నువ్వు అడిగావు కదా ఇన్కమ్ ట్యాక్స్ లో, నాన్ రెసిడెంట్, రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. ద నాన్ రెసిడెంట్ ఫారెన్ ట్యాక్సబుల్ పర్సన్స్ ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు సబ్మిట్ బిఫోర్ ద 28th of next month. ఓకే, దెన్ రిటర్న్ ఫర్ అన్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఇన్పుట్ సర్వీస్ మెకానిజం ఇంతకు చూసాం కదా, ఇన్పుట్ ట్యాక్స్ మెకానిజం అవన్నీ కూడా. సో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు చేయాలి? ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు సబ్మిట్ 13th of next. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఆఫ్టర్ గోయింగ్ హోమ్ యూ రీడ్ దెమ్. ఓకే, దెన్ రిటర్న్ ఫర్ అథారిటీస్ డిడక్టింగ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. ఎవరైతే అథారిటీస్ సోర్స్ దగ్గరనే ట్యాక్స్ కట్ చేసుకొని ఉంటున్నారో వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేయాలి? ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు సబ్మిట్ రిటర్న్. డ్యూ డేట్ ఈస్ 10th of next month. అండర్ 8, డీటెయిల్స్ ఆఫ్ సప్లయర్స్ ఎఫెక్టెడ్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్స్. ఈ కామర్స్ ఆపరేటర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటివి ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్. మీషో అని రకరకాలుగా ఉన్నాయి ఎలక్ట్రానిక్ కామర్స్ బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు చేయాలి? ఎవ్రీ మంత్ బిఫోర్ ది 10th of next month దే హ్యావ్ టు సబ్మిట్ దేర్ రిటర్న్. ఇక అన్నిటికంటే ఎక్కువ అందరికీ పనికొచ్చేది యాన్యువల్ రిటర్న్. ఇయర్కి ఒకసారి చేసే రిటర్న్ ఉందండి. సో యాన్యువల్లీ నార్మల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాన్యువల్లీ ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు సబ్మిట్ 30. వాట్ ఈస్ ద లాస్ట్ డేట్? 31st December of నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఇప్పుడు మనం ఉన్న 25 జనవరి కదా, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ డిసెంబర్ అంటే ఎప్పుడైతుంది అది? 2026 కాదు, ఇది ఫైనల్ ఇయర్ 24, ఫైనాన్షియల్ ఇయర్ 24-25 కదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 25-26 కదా. 25-26లో డిసెంబర్ ఏ సంవత్సరం వస్తుంది? 25లోనే కదా. ఈ సంవత్సరమే డిసెంబర్ వరకు సబ్మిట్ చేశారు. 25-26లో డిసెంబర్ 26లో రాదు కదా. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మళ్ళా అంటే 25th December అవుతుంది. సో ఎవ్రీ ట్యాక్స్ పేయర్, రెగ్యులర్ ట్యాక్స్ పేయర్, దే హ్యావ్ టు సబ్మిట్ దేర్ యాన్యువల్ రిటర్న్ 31st December ఆఫ్ ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఈ 2025 డిసెంబర్ లోపు వాళ్ళు సబ్మిట్ చేసేయాలి. ఓకే, దెన్ GSTR 9A, దీని కింద చూడండి, యాన్యువల్ రిటర్న్ ఫర్ ట్యాక్స్ అండర్ ద కాంపోజిషన్ లెవీ. కాంపోజిషన్ స్కీమ్ చెప్పాను కదా ఇంతకు ముందు. ఓకేనా, కాంపోజిషన్ డీలర్స్ అని చెప్పాను కదా మీకు. ఓకే, సో యాన్యువల్లీ దే హ్యావ్ టు సబ్మిట్ దేర్ రిటర్న్. వాళ్ళకు కూడా ఏంటి? డ్యూ డేట్ ఈస్ 31st December ఆఫ్ ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సేమ్. దెన్ GSTR 10, ఫైనల్ రిటర్న్ అపాన్ క్యాన్సలేషన్ ఆర్ సరెండర్ ఆఫ్ GST రిజిస్ట్రేషన్. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా చెప్పాను. అట్లా క్యాన్సల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓన్లీ వాళ్ళు ఎప్పుడు సబ్మిట్ చేయాలి? వన్స్, ఒకటేసారి కదా వాళ్ళు క్యాన్సల్ అయిపోయింది, బిజినెస్ చేయరు వాళ్ళు విత్ ఇన్ 3 months ఆఫ్ ది క్యాన్సలేషన్ డేట్. నేను ఈ రోజు నా రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేసుకున్నాను అనుకోండి, టుడే ఈజ్ 30th of January, February 30 అంటే ఫిబ్రవరిలో 28 days, March 30, April 30, 3 months లోపల నేను సబ్మిట్ చేశాను నా రిటర్న్. క్యాన్సలేషన్ డేట్ వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఐ హ్యావ్ టు సబ్మిట్. ఓకే, సో విత్ ఇన్ 3 months ఆఫ్ ది క్యాన్సలేషన్ డేట్ ఆర్ క్యాన్సలేషన్ ఆర్డర్, విచ్ ఎవర్ ఈజ్ లేటర్. క్యాన్సలేషన్ ఆర్డర్ అంటే మనం సబ్మిట్ చేసినాక వాళ్ళు వెరిఫై చేసి క్యాన్సిల్ చేసినట్టు ఆర్డర్ ఇస్తారు కదా. ఆ రెండిట్లలో ఏ డేట్ తర్వాత వస్తే ఆ డేట్ ప్రకారం మనం చేసేయచ్చు. ఈ డేట్ నుంచి 3 నెలలు కావచ్చు, లేదా ఆర్డర్ రావడానికి లేట్ అయింది అనుకోండి, దాని నుంచి 3 నెలల వరకైనా సరే వీ హ్యావ్ టు సబ్మిట్. ఓకే, దెన్ GSTR 11, డీటెయిల్స్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఫర్నిష్డ్ బై పర్సన్ విత్ UIN క్లెయిమింగ్ ఎ రీఫండ్. UIN అంటే ఏంటి? యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, UNIQUE స్పెల్లింగ్. యునీక్ అంటే ప్రత్యేకమైన. ఓకే, ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్ నెంబర్ తోటి ఎవరైనా రీఫండ్ పొందడానికి ప్రయత్నిస్తే వాళ్ళు ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు సబ్మిట్ మంత్లీ, అండ్ ద డ్యూ డేట్ ఈస్ 28th of the month ఫాలోయింగ్ ద మంత్ ఫర్ విచ్ ద స్టేట్మెంట్ ఈస్ ఫైల్డ్. నెక్స్ట్ మంత్ 28th వరకు వాళ్ళు సబ్మిట్ చేసేయాలి. UIN తోటి ఎవరైనా రీఫండ్ కోటం సబ్మిట్ చేస్తే. సో ఇవ్వండి, దిస్ మెనీ టైప్స్ ఆఫ్ రిటర్న్స్ ఆర్ దేర్ అండర్ GST. యూ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. You have to remember this table. Okay, then GSTR 9,
అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను అంటే ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఇండివిజువల్ హూ ఈజ్ a regular taxpayer, he has to pay annual return. So that is why GSTN is very, very important. Okay, it has to be filed by all registered taxable persons under GST, including those registered under the composition scheme. Composition dealer అంటే ఎవరని కూడా చెప్పాను మీకు ఇంతకుముందు. సో కాంపోజిషన్ స్కీమ్ కింద డీల్ రిజిస్టర్ అయినా సరే నువ్వు GSTR 9 ప్రకారం యాన్యువల్ రిటర్న్ యూ హ్యావ్ టు సబ్మిట్. ఓకే, దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ పర్సన్స్, taxable persons paying TDS అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, వాళ్ళకి అక్కర్లేదు. క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్స్ అంటే అప్పుడప్పుడు కడతారు చూడండి, వాళ్ళకి అవసరం లేదు. నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ ఫర్ దెమ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ దెమ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లాస్ట్ డేట్ టు సబ్మిట్ దిస్ రిటర్న్ is 31st December of the subsequent financial year. Okay, penalty for late file, this is very, very important form. This is very, very important return. So a penalty of rupees 100 per day under CGST and rupees 100 per day under SGST will be levied on the defaulters. Okay, on the persons who fail to submit this form. Okay, so maximum penalty is 1/4% of the total taxpayers turnover. రోజు 100 రూపాయలు 200 కట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మాక్సిమం ఒకటి సీలింగ్ వేసారండి. దట్ ఈస్ 1/4 ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ టర్న్ ఓవర్. ఓ సంవత్సరం మొత్తం మీద అమ్మిన దాంట్లో 1/4% మాక్సిమం అన్నట్టుగా. అంటే 1,00,000 రూపాయలు అమ్మాడు అనుకోండి, 25,000, 1/4 అంటే 25,000 కదా. దట్ ఈస్ ద మాక్సిమం పెనాల్టీ ఫర్ లేట్ ఫైలింగ్ ఆర్ ఫర్ నాన్ ఫైలింగ్ ఆఫ్ GSTR 9. ఓకే, అట్లనే దేర్ ఈస్ నో పెనాల్టీ ఆన్ IGST, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి ఏం పెనాల్టీ లేదండి. అడిషనల్లీ మనం ఎంత లేట్ చేస్తే అంత కట్టిన దాని మీద ఎంత ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు, 18% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఇస్తే. ఓకే, సో ఇది దీంట్లో GSTR 9లో ఉన్న డీటెయిల్స్ అండి ఇవన్నీ. ఇవి ఎన్ని పార్ట్లుగా ఉన్నాయి చూడండి, పార్ట్ 6 పార్ట్స్గా ఉన్నాయి. పార్ట్ 1లో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇయర్, GSTIN, లీగల్ నేమ్ అండ్ ట్రేడ్ నేమ్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ సప్లైస్ అంటే ఇన్వర్డ్ సప్లై అంటే పర్చేజ్, అవుట్వర్డ్ సప్లై మీన్స్ సేల్స్ డీటెయిల్స్. ఓకే, ITC డీటెయిల్స్, ITC మీన్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్. దెన్ ట్యాక్స్ పెయిడ్ డీటెయిల్స్ టిల్ నౌ ఇన్ దిస్ ఇయర్. ఓకే, ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ April to September ఆఫ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏం ట్రాన్సాక్షన్స్ చేసాము ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్, దోస్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు మెన్షన్. అదర్ ఇన్ఫర్మేషన్ లైక్ డిమాండ్స్ ఆర్ నోటీసెస్ ఫ్రమ్ ది గవర్నమెంట్, HSN హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్క్లేచర్, దానికి సంబంధించిన క్లాసిఫికేషన్ సంబంధించిన విషయాలు, కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ సంబంధించిన సప్లైస్, లేట్ ఫీజు ఆర్ పెనాల్టీస్ ఆర్ ఎనీ ఇంకా ఏమైనా చెల్లించవలసినవి ఉంటే అవి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలండి. ఓకే, GSTR 9లోనే ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. GSTR 9 రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ హూ ఫైల్ GSTR 1, 2 and 3. 2 and 3 ఇప్పుడు లేవు, మీకు చెప్పాను, ఓన్లీ 1 ఉంది. అట్లనే GSTR 9A ట్యాక్స్ పేయర్ రిజిస్టర్డ్ అండర్ ద కాంపోజిషన్ స్కీమ్, కాంపోజిషన్ స్కీమ్ కింద ఎవరైనా డీలర్ రిజిస్టర్ అయితే 9A సబ్మిట్ చేయాలండి. ఈ కామర్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ టు సబ్మిట్ GSTR 9B. ఓకే, వాళ్ళు కూడా ఆల్రెడీ GSTR 8 సబ్మిట్ చేసి ఉంటే, మీకు 8 ఇక్కడ వచ్చి ఉంటుంది చూడండి, GSTR 8 ఈ కామర్స్ ఆపరేటర్స్. ఓకేనా, సో వాళ్ళు ఆల్రెడీ 8 సబ్మిట్ చేసి ఉంటే 9B దే హ్యావ్ టు సబ్మిట్. దెన్ GSTR 9C ట్యాక్స్ పేయర్స్ హూజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 2 crores, 2 కోట్లు దాటి అమ్మే వాళ్ళందరూ కూడా 9C సబ్మిట్ చేస్తారండి. అట్లనే వాళ్ళ దేర్ అకౌంట్స్ షుడ్ బి ఫైల్డ్ ఆఫ్టర్ ఆడిటింగ్, ఆడిట్ చేయించి తనిఖీ చేయించి చెక్స్ చేయించినాకనే ఈ 9C అనేది సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఇంపార్టెంట్ థింగ్స్ టు రిమెంబర్ ఇన్ GSTR 9, GSTR 9 కెనాట్ బి రివైజ్డ్ వన్స్ ఫైల్. ఒకసారి ఫైల్ చేసినాక దాని రివిజన్ అంటూ ఉండదండి, మన తప్పులు పోయినాయి సరి చేసుకుంటాం అనేది ఉండదు. ఎనీ ఎర్రర్స్ ఆర్ ఒమిషన్స్ నీడ్ టు బి కరెక్టెడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్స్ రిటర్న్. దాంట్లో ఏమైనా తప్పులు అలాంటివి ఉంటే నెక్స్ట్ మంత్ మనం సబ్మిట్ చేస్తున్న రిటర్న్ GSTR 1, 2, 3, 2, 3 ఇప్పుడు లేవనుకోండి, in 1 we have to make corrections. Okay, so this is the last topic in first unit, payment of tax. సో మనకు రకరకాల పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి చూడండి. పేమెంట్స్ కెన్ బి ఆన్లైన్ కట్టచ్చు. ఎస్, ఇక్కడ వరకు రాస్తే చాలు, ఇది వేరే టాపిక్. మళ్ళీ GST పోర్టల్ అనేది వేరేది.
ఇది వేరే టాపిక్. సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ ఇన్ ఎగ్జామినేషన్ జిఎస్టీ, బట్ సిలబస్ లో ఉన్నది ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకే. ఇవి గత క్వశ్చన్ పేపర్స్ ఐ చెక్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దే ఆస్క్డ్ అబౌట్ జిఎస్టీ పోర్టల్, అందుకని దాన్ని మీకు నోట్స్ లో ఇచ్చాను. ఓకే, జిఎస్టీ పోర్టల్ అంటే ఏంటి? వెబ్సైట్. నేను మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, అదే దాంట్లో ఏమేమి విషయాలు ఉంటాయి ఏంటి అనేది రాయాలి. ఓకే, సో పేమెంట్ కెన్ బి మేడ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఆల్సో. అంటే అప్ టు 10,000 పర్ చాలాన్ తీసుకొని చేసేయచ్చండి. ఇక మిగిలిన అంతా డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ ఓవర్ ది కౌంటర్ పేమెంట్స్ ఆర్ చెక్, ఎనీథింగ్ యూ హ్యావ్ టు డూ. ఓకే, దెన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. చూడండి, రిజిస్టర్డ్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 3 మెయింటైన్ చేయాలండి. లెడ్జర్ అంటే అకౌంట్స్, మీకు లెడ్జర్ అని నేర్చుకున్నారు కదా, జర్నల్, లెడ్జర్ అంటే తెలుగులో ఆవర్జన్, ఖాతాలు ఉంటాయి. ఈ డీలర్స్ దే హ్యావ్ టు మెయింటైన్ దీస్ 3 లెడ్జర్స్. వన్ ఈజ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అండ్ ఎలక్ట్రానిక్ ట్యాక్స్ లయబిలిటీ. ఈ ట్యాక్స్ లయబిలిటీలో పేరులోనే ఉన్నదండి, ట్యాక్స్ ఎంత కట్టాలి అనే డీటెయిల్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద లయబిలిటీ ఆఫ్ ట్యాక్స్ పేమెంట్స్, those details will be mentioned in a tax liability register. Okay, electronic cash ledger. See, దీంట్లో మొత్తం ట్యాక్స్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, పెనాల్టీస్ కానివ్వండి, ఫీజుకు సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు మెన్షన్ హియర్. ఓకే, దెన్ హియర్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. సో ఇన్ దిస్ వన్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం లో మనం ఏమైనా ఎంత డబ్బులు క్లెయిమ్ చేసుకున్నాం ఇప్పటి వరకు ఆన్ ఇన్పుట్స్, దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు మెన్షన్. ఓకే, ట్యాక్స్ లయబిలిటీస్ మనం ఇంకా పన్ను కట్టవలసిన రిజిస్టర్, జిఎస్టీ కింద ఇప్పటివరకు ఎంత కట్టాము, ఇంకెంత కట్టాలి, వాట్ ఈస్ ద లయబిలిటీ. ఓకే, సో దీస్ ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్. ఓకే, సో దిస్ ఈస్ ది సిలబస్ యాక్చువల్లీ. we go to syllabus, so payment of tax is the last topic, but I searched the previous question papers, I checked the previous question papers, and these questions were asked previously. Okay, so what are those questions? Let us check. GSTR portal. Portal means website. Only that much? We will see. Other things maybe go. Steps to use the GSTR, common issues and solution support. Features of a registered dealer. ఇది కూడా ఉన్నది. రిజిస్టర్డ్ డీలర్ ఇది కూడా సిలబస్ లో యాక్చువల్గా ఇవ్వలేదు. డీలర్ అంటే అన్ని ఫార్మ్స్ సబ్మిట్ చేయాలి, ఏమేమి బుక్స్ మెయింటైన్ చేయాలి అవన్నీ చెప్పాను కదా మీకు నేను యాక్చువల్గా, కాకపోతే థియరిటికల్ గా ఐ గేవ్ హియర్. ది జిఎస్టీఆర్ పోర్టల్. పోర్టల్ మీన్స్ వెబ్సైట్. ఓకే, వాట్ ఆర్ దిస్ యూ హ్యావ్ టు క్లిక్ యాక్చువల్లీ. జస్ట్ gst.gov.in. This is the portal name. So portal means website. In these, what are the headings? Tabs: home, services, GST law, downloads, search taxpayer, help and taxpayer facilities, e-invoice, that is electronic invoice, news and updates, register, login. మీకు రిజిస్టర్ ఎట్లా కావాలో చూపించాను ఆల్రెడీ. రిజిస్టర్ అయితే యూ హ్యావ్ టు లాగిన్. ఓకే, ఇక్కడ నోటీసులు కానివ్వండి, న్యూస్ అండ్ అప్డేట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లనే ఇది ఎవరు జిఎస్టీ విధించేది ఎవరని చెప్పాను? జిఎస్టీ కౌన్సిల్ విల్ డిసైడ్ అని చెప్పాను. ఆల్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్, దే విల్ బి మెంబర్స్. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ విల్ బి ది member and chairperson of the GST Council. GST history gaani everything is there. You can see the evolution of GST in India. You can check it. Okay. ఎవరెవరు ఏంటి అని అట్లానే యూ కెన్ సీ. ఫస్ట్ టైం మీకు ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చెప్పాను, 101 అని ఒకటి చెప్పాను కదా మీకు, నోట్స్ లో ఉంటుంది చూడండి. ఓకే, తర్వాత అగైన్ టు ఎనేబుల్, అట్లానే దానికి సబ్సీక్వెంట్ గా in March 2011, Constitution 115th Amendment Bill 2011 was introduced in the Lok Sabha to levy GST. అంటే GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని ఇంపోజ్ చేయడం కోసం 115th అమెండ్మెంట్ బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇన్ ద ఇయర్ 2011. ఓకే, సో దాని ప్రకారమే మనం ఇప్పుడు చూస్తున్నామండి. నెక్స్ట్ అట్లానే ఇన్ ది ఇయర్ 2014 on 19th of December, కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన 122nd అమెండ్మెంట్ బిల్ వాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్. అయితే ఇది 115th అమెండ్మెంట్ బిల్ ఎందుకైంది? ఎందుకంటే ఇది లోక్సభ
డిజల్యూషన్ అయిపోయింది అప్పుడు 2013, అందుకని బిల్లు పాస్ కాలే. 15th లోక్సభ టైం అయిపోయిందో, దానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, సో అది డిజల్యూషన్, లోక్సభ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి బిల్లు పాస్ కాలేదు. అందుకని ఇన్ 2014 ఆన్ December 19th 122nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 2014లో దీన్ని మళ్ళా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో ఇది 2017 నుంచి మనం July 1st నుంచి it is being you can see 1st July 2017 GST was launched with effect from 1st July 2017. Did you understand? Okay, ఇందులో ఉన్న అమెండ్మెంట్స్ చూసుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. 115th amendment bill in March 11, Constitution's 115th amendment bill in 2011. Again, see, on 19th December 2014, 122nd amendment bill. Okay, so ultimately in the year 2017, from 1st July onwards, GST was launched in our country. Okay, then who was the Prime Minister? Who was the President? See, you can see President Sri Pranab Mukherjee. He was the President. So this is brief history of income tax. Sorry, GST. Okay, అదే మీరు ఎంతమంది మంచిగా వింటున్నారని చూస్తున్నాం. Okay, so this is GST portal. Okay, so this is what explaining GST portal. ఇదే కదా నేను కొట్టింది. One can access the GSTR portal means website. Please remember in simple terms. Okay, then www.gst.gov.in. This is the portal name. So these are the features. Registration కావచ్చు, we can file returns. మనం లాగిన్ అయితే రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. లాగిన్ మనం కాలేదు కదా, రిజిస్టర్ చేసుకోలేదు కదా. దెన్ పేమెంట్, యూ కెన్ పే ట్యాక్సెస్, యూ కెన్ క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఎలక్ట్రానిక్ వే బిల్ సిస్టమ్ యూ కెన్ జనరేట్, యూ కెన్ క్లెయిమ్ రీఫండ్, యూ కెన్ చెక్ కంప్లైంట్స్ డాష్ బోర్డ్, అసలు ఎంత ట్యాక్స్ కట్టావు, ఏమైనా లైబిలిటీ ఉందా, పేమెంట్ స్టేటస్, ఎవ్రీథింగ్ యూ కెన్ చెక్. ఓకే, సెర్చ్ అండ్ వెరిఫికేషన్ టూల్స్, యూ కెన్ వెరిఫై యువర్ GSTIN నెంబర్, HSN నెంబర్స్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్క్లేచర్, దోస్ థింగ్స్ యూ కెన్ చెక్. ఓకే, యూజర్ సపోర్ట్ ఉంటుంది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, యూజర్ మాన్యువల్స్, ఎవ్రీథింగ్. మొబైల్ యాక్సెసిబిలిటీ అంటే విత్ మొబైల్ ఆల్సో యూ కెన్ చెక్ GSTR పోర్టల్, అది సిస్టమే అవసరం లేదు. ఓకే, స్టెప్స్ టు యూజ్ GSTR పోర్టల్ చూడండి, మీకు ఇప్పుడు చెప్పాను కదా, సర్వీసెస్ రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషన్, పాన్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, వన్ బిట్ అన్నిటితోటి యూ కెన్ రిజిస్టర్. ఓకే, అట్లానే అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, GSTIN విల్ బి జనరేటెడ్ ఆఫ్టర్ వెరిఫికేషన్. రిటర్న్స్ వన్స్ యూ లాగిన్, యూ గెట్ ద నెంబర్, if you log in, you can submit your returns, you can file your returns. Okay, these are the benefits of GST portal. See, ease of compliance, you can easily submit your returns, make payments. And transparency means everything is open. ఏం దాచిపెట్టట్లేదు కదా గవర్నమెంట్, everything is officially available in the website. Then accessibility 24/7. కాలేజీ అంటే 10 గంటలు తెరిచి ఉంటుంది కానీ వెబ్సైట్ ఎప్పుడైనా తెరిచి ఉంటుంది. మీరు అర్ధరాత్రి నిద్ర పట్టకపోతే GST వెబ్సైట్ ఓపెన్ చేసుకుని మీరు రిటర్న్ సబ్మిట్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. సో 24/7 ఇట్ ఈస్ ఓపెన్, జస్ట్ లైక్ అవర్ ఫోన్ పే, గూగుల్ పే, 24 hours వీఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ మనీ. ఓకే, సో సిమిలర్లీ ఇంటిగ్రేషన్, సో డిఫరెంట్ థింగ్స్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ GST లైక్ ఈవే బిల్, ఎలక్ట్రానిక్ వే బిల్ ఆర్ ఇంటిగ్రేటెడ్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆర్ ఎనీథింగ్ కెన్ బి seen, can be checked in a GST portal. Okay, so these are not required. Then features of a registered dealer. Who is a registered dealer? Who registers in GSTR portal with the help of Aadhaar card, with the help of address proof, with the help of business address proof, with the help of mobile number, with the help of a PAN card, with the help of a email ID. Whoever starts registering, whoever gets a number, that person is a registered dealer. Okay, registered dealer, he will get GSTIN. He has to comply with the legal provisions. Every month he has to submit return, annually he has to submit return. Then he will get input tax credit eligibility. Normal persons will not have, only the registered dealer will have. Okay, then invoice issuance, he can issue invoice. Then participation in interstate trade with other states or with other union territories. Okay, mandatory registration, who has to register? Compulsory, these business organizations have to register. Turnover of more than 40 lakhs,
ఎవరికైతే టర్న్ ఓవర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 40 లక్షల కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ రిజిస్టర్ కావాలి. ఇట్ ఈస్ 20 lakhs ఫర్ పర్టికులర్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, అలాంటి స్టేట్స్ లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్టేట్స్ కి 20 lakhs మాత్రమే. మాక్సిమం ఒక ఇయర్ లో టర్న్ ఓవర్ 20 lakhs ఉంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఇన్ నార్మల్ స్టేట్స్ ఇట్ ఈస్ 40 lakhs. ఓకే, అట్లా ఫర్ గూడ్స్ ఇట్ ఈస్, ఫర్ సర్వీసెస్ ఇట్ ఈస్ 20 lakhs అండ్ 10 lakhs రెస్పెక్టివ్. ఓకే, ఎలక్ట్రానిక్ వే బిల్ జనరేట్ చేయొచ్చు, రివర్స్ ఛార్జ్ మెకానిజం చేయొచ్చు. మీకు నేను చెప్పాను రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏమని చెప్పాను. ఎవరైతే అమ్ముతారో వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. రివర్స్ ఛార్జ్ మెకానిజం అట్లా ఉండదు. ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ట్యాక్స్ కడతారు. ఓకే, రివర్స్ ఇట్ విల్ బి రివర్సల్. ఓకే, దెన్ ఫైలింగ్ ఆఫ్ ద రిజిస్టర్డ్ డీలర్ హ్యాస్ టు ఫైల్ రిటర్న్స్. ట్యాక్స్ కలెక్షన్ రెస్పాన్సిబిలిటీ విల్ బి హీ హ్యాస్ టు పే ట్యాక్స్ అండ్ హీ హ్యాస్ టు కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్స్ నుంచి వసూలు చేయాలి, గవర్నమెంట్ కట్టాలి. ఓకే, యాక్సెస్ టు రీఫండ్స్. అతనికి ఏమైనా రీఫండ్స్ రావాలంటే ఈ కెన్ క్లెయిమ్ రీఫండ్స్. లీగల్ రికగ్నిషన్. మీకు నేను చెప్పాను యాక్సిడెంట్ ఇష్యూ చెప్పాను మీకు, రిజిస్ట్రేషన్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద పోతే ఎట్లుంటుంది. అట్లా మనకు లీగల్ గా ప్రొటెక్షన్ ఉంటుంది రిజిస్టర్ అయితే. యూ విల్ బి లీగల్లీ రికగ్నైజ్డ్. ఓకే, కాంప్లయన్స్ విత్ హెచ్ఎస్ఎన్ కోడ్స్. హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్క్లేచర్ కోడ్స్ ఇచ్చింది గవర్నమెంట్. దాని గురించి నువ్వు యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దోస్ కోడ్స్. ఓకే, దెన్ అడ్వాంటేజెస్ ఏమున్నాయండి. మార్కెట్, యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ మార్కెట్. క్రెడిబిలిటీ అంటే నమ్మకం, విశ్వాసం. ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళని నమ్ముతారండి. నేను మీకు చెప్పాను కదా, నీకు లైసెన్స్ ఉంటే నేను దర్జాగా ఎక్కుతా బండి, నీకు లైసెన్స్ లేకపోతే నువ్వు దిగు, నేనే నడుపుతాను. బికాస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ యూ విల్ హ్యావ్ టు గో ఇన్ టు జైల్. ఐ విల్ ఆల్సో బి హెల్డ్ రెస్పాన్సిబుల్. లైసెన్స్ ఉండి కూడా నువ్వెందుకు నడపకుండా సన్నాసికి ఎందుకు ఇచ్చావంటారు నన్ను. ఓకే, సో క్రెడిబిలిటీ విల్ ఇంక్రీస్ అండ్ ఇట్ అవాయిడ్స్ పెనాల్టీస్. మీకు చెప్పాను కదా, 40 లక్షలు దాటితే కంపల్సరీ రిజిస్టర్ కావాలి. ఒకవేళ కాకపోతే యూ హ్యావ్ టు పే పెనాల్టీ.